అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం గత కొన్ని రోజులుగా శంకరాచార్య వారి సందేశాలు చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఏం చేద్దామంటే ఉపమాన ధ్యాన సందేశాలు గురించి చెప్పుకున్నాం. ఇంచేతంటే గొప్పవాళ్ళు ధ్యానం చేస్తే ఏ జ్ఞానం వస్తుందని చెప్పారో ఆ జ్ఞానం పొందగలిగే ధ్యానం ద్వారా ధ్యానం యొక్క ఆ జ్ఞానం పొందగలిగే ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఉపమానం ద్వారా చెప్పుకున్నట్లయితే ధ్యానం బాగా అర్థమవుతుంది, బాగా ఆచరిస్తాం. ఆసక్తిగా చేస్తాం. ధ్యానం యొక్క గొప్పతనం అర్థం కాకపోతే దాన్ని కొన్నాళ్ళు చేసి వదిలేస్తాం. ఇందులో ఏమీ లేదనుకుని ఇంకా కొత్త కొత్త మార్గాలు, రకరకాల ధ్యానాలు, రకరకాల గురువులను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం. చివరికి నిరాశపడి ఎంతో జీవితాన్ని శ్రమను వృధా చేసుకుని మరలా తిరిగి దీంట్లో ప్రవేశించేసరికి జన్మే సరిపోదు. అందుచేత ఈ ధ్యానం యొక్క గొప్పతనం అర్థం కావడానికి ఉపమానాలు, ఉదాహరణలు చెప్పుకుంటే ఇంకా శ్రద్ధగా, దీక్షగా ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈరోజు ఒక ఉపమానం చెప్పుకుందాం. ఇంతకుముందు మనం ఒక 70-80 ఉపమానాలు చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపమానం రాసుకొని చెప్తాను. బీజం అంటే విత్తనం నాటిన తర్వాత ఎన్నో రోజులు వేచి ఉండాలి. అలా వేచి ఉన్నప్పుడు శ్రమ వృధా అయినట్లు కనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు వేచి ఉంటే
ఆ బీజం పగిలి మొక్క బయటకు వస్తుంది. పడిన శ్రమ ఫలిస్తుంది. అలాగే శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన చేసేవారు ఫలితం కోసం ఎన్నో రోజులు వేచి ఉండాలి. అలా వేచి ఉన్నప్పుడు తాను చేసిన శ్రమ వృధా అయినట్లు కనిపిస్తుంది. కానీ నిరుత్సాహపడకుండా అలాగే ఈ శ్వాస మీద ధ్యాస కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఫలితం దానంతటా అదే వస్తుంది. మీరు పడిన శ్రమ ఫలిస్తుంది. ఈ ఉపమానం ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం డీటెయిల్గా చెప్పుకున్నాం. ఎందుచేతనంటే ఏదైనా సరే ఇలా చేయగానే అలా ఫలితం రావాలనుకుంటాం మనం. లోకంలో ఉన్న అవగాహన ఏంటంటే అలవాటు. మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వాడు ముందు సరుకిస్తేనే తర్వాత మీరు డబ్బిస్తారు. అంటే ముందు ఫలితం రావాలి, తర్వాత మీరు ప్రతిగా మీరు ఇవ్వాల్సింది చేస్తారు. ఇది మన సాయిలక్ష్మి బాగా తెలుసు. సరుకు మన చేతిలో పెట్టకుండా చచ్చినా మీరు డబ్బు ఇవ్వరు. కానీ సృష్టి నియమం ఇలా లేదు. మీరు చెయ్యవలసింది చేస్తేనే రావాల్సింది వస్తుంది. ఇస్తే చేస్తాను అంటే దొబ్బదండి పాపం. చెయ్యవలసింది చేస్తే అంటే ఎంత చెయ్యాలో, ఎంతకాలం చెయ్యాలో, ఎలాంటిది చెయ్యాలో, దేనికి మీరు ఆశించిన ఫలితం రావాలి అంటే రాసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకోకుండా ఊరికే కాసేపు కళ్ళు మూసుకుని రావట్లేదు అని చెప్పి సాధనలు మార్చి, గురువుల్ని మార్చి, మాస్టర్ని మార్చి తిరిగితే అనుకున్నది ఎలా వస్తుంది? ఇక్కడ చెయ్యవలసింది చేస్తే అని చెప్పుకున్నాం, పొందవలసింది పొందుతాం.
ఇప్పుడు మీరు పొందవలసిన దాని గురించే మీరు ఈ ధ్యానం చేస్తున్నారు. మీకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, వృద్ధాప్య సమస్యలు ఉండొచ్చు, సంసారంలో గొడవలు ఉండొచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయి. పిల్లలతోటో, తల్లిదండ్రులతోటో, భర్తతోటో, భార్యతోటో ఎన్నో ఉంటాయి మీకు. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉండి ఇబ్బంది పడతారు, కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు. ఇలా ఒక రకం కాదు. రాత్రి పగలు కష్టపడిన డబ్బులు సంపాదించలేరు. ఎన్నాళ్ళు ధ్యానం చేసినా రోగాలు తగ్గవు. ఏ మాస్టర్ వచ్చినా ధ్యానం చేయండి రోగాలు పోతాయి అంటాడు. ఎవడు చేసినా అదే చెప్తున్నాడు. ఏమనుకుంటారు? ఓహో, ధ్యానం చేస్తే రోగాలు పోతాయి. అక్కడ దాకా బాగానే ఉంది. ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, అది తెలుసుకున్నారు. కానీ అసలు ధ్యానం అంటే ఏంటి? ఇది ఎంతమంది తెలుసుకుంటున్నారు? నేను ఇప్పటికీ ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఎన్నో వందలు కాదు వేల క్లాసులు చెప్పారు. ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను నేను కూడా క్లాసులో. మరి వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ధ్యానం. ముందు ఒకటే ప్రశ్న అడుగుతాను నేను, అసలు ధ్యానం అంటే ఏమిటి అనే ప్రశ్న అడుగుతాను. చెప్పలేరు. ఎక్కడో ఎవరో ఒకళ్ళు చాలా చోట్ల చెప్పలేకపోయారు, కొన్ని చోట్ల చెప్పారు. అంతమందిలో ఒకళ్ళు. ఇంకా అందరికీ అవగాహన లేనట్టేగా. ఇంకా చాలామంది రకరకాల సమాధానాలు చెప్పారు. నిన్ను తెలుసుకోవడం, నీలోకి నువ్వు వెళ్ళడం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇలా రకరకాలుగా చెప్పారు. ఏమీ కాదు అని చెప్పాల్సి వచ్చేది. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కూడా కాదు అంటేసరికి చాలా ఆశ్చర్యం వేసేది. ఎంచేతంటే పత్రిక స్పష్టంగా చెప్పారు, ఎక్కడైనా రాయిస్తున్నారు, ఏ పుస్తకంలోనే అదే చెప్తున్నారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. నా వెనకాల పెద్ద బ్యానర్ ఉంటుంది, దాని మీద కూడా పెద్ద అక్షరాలతో రాస్తారు వాళ్ళు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది ఉంటే మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నేను ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి అని అడిగాను. మరి అది చెప్పక ఇంకేం చెప్తారు? అది కాదంటాను. అంటే ధ్యానం అంటే అన్నదానికి సమాధానం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ధ్యానాలు చేస్తున్నారండి. ఇంకా ఫలితం ఎక్కడొస్తుంది చెప్పండి? పెద్దలు ఏం చెప్పారు? చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు. అసలు ముందు చెయ్యవలసిందే చెయ్యకపోతే పొందవలసింది ఎలా పొందుతారు?
చెయ్యవలసింది ఎప్పుడు చేస్తావు? ఆ ధ్యానం మీద అవగాహన ఉన్నప్పుడే చేస్తాం. మీరు కూడా అడగచ్చు, మరి శ్వాస మీద ధ్యాస కాకపోతే ఇంకేంటండి? గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం, ఆలోచన రహిత స్థితిలో ఉండడం. దాన్నే పతంజలి మహర్షి నిర్విషయ మనః అన్నారు. చిత్తవృత్తి నిరోధం అని కూడా అన్నారు. అంటే ఎన్నో రకాలుగా చెప్పి రాయిస్తున్నాను వాళ్ళందరి చేత. మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ముందు ఇది క్లారిఫై చేయండి, ఇవన్నీ వాళ్ళ చేత వ్రాయించండి. ముందు ఈ ఫండమెంటల్ అర్థం కాకుండా మీరు లాభాలు చెప్పినా ఎన్ని క్లాసులు చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళు అందులో ఏది పొందలేరు, చివరికి నిరుత్సాహపడతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను మన వాళ్ళందరికీ. ఈ ఉపమానం చాలా చాలా ఇంపార్టెంట్. ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. రాసుకోండి, ఇదంతా ఒక్కటే రాయడం కాదు, ఒక్కటే చెప్పడం కాదు. ఆలోచనలు లేని స్థితి అంటే మనసు పనిచేయని స్థితి. ఆలోచించేది మనసు, ఆలోచిస్తూ ఉంటే పని చేస్తున్నట్టు. ఆలోచించట్లేదు అంటే మనసు పని చేయట్లేదు. మనసు పని చేయని స్థితే ధ్యానం. దాన్ని ఇంకా చెప్పుకోవాలంటే అర్థమయ్యేటట్టు, మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. అందుకే పత్రి గారు కళ్ళు మూసుకుని నామస్మరణ చేసినా అది ధ్యానం కాదు, మనసు పనిచేస్తుంది. ఓ మంత్రాన్ని జపించినా మనసు పనిచేస్తుంది, అది ధ్యానం కాదు. ఒక రూపాన్ని ఊహించుకున్నా, రూపం మీద దృష్టి పెట్టినా మనసు పనిచేస్తుంది, అది ధ్యానం కాదు. అందుకే ఏ నామము వద్దు, మంత్రం వద్దు, రూపం వద్దు అన్నారు. అక్కడ మనసు పనిచేస్తుంది కాబట్టి. అలాగే ఇప్పుడు గైడింగ్లో మాటలు చెప్తూ ఉంటే వీళ్ళు వింటూ ఉంటారు, వాడు చెప్పినట్టుగా వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. దేనితోటి? మనసుతోటి. అంచేత అది ధ్యానం కాదు. అలాగే మ్యూజిక్ పెట్టుకుంటారు, అక్కడ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే మనసుతో వింటూ ఉంటారు. అంచేత మనసు పనిచేస్తుంది, అంచేత ధ్యానం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బండ గుర్తు ధ్యానంలో మనసు పని చేస్తే ధ్యానం కాదు, మనసు పని చేయకపోతేనే ధ్యానం. ఇది చాలా చాలా ముఖ్యం. నేను చెప్తున్నాను, ఈ పెద్ద అక్షరాలతో నోట్ చేసుకోండి. ఎవరికైనా మీరు క్లారిఫై చేయవలసింది ఇదే, అర్థమయ్యేటట్టు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అర్థం కాకుండా మీరు ఎన్ని లాభాలు చెప్పినా, ఎంతో గొప్ప సందేశాలు ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. ఫండమెంటలే తెలియకపోతే ఇంక దేనికి? సరే, మనసు పని చేయని ఇది ఎలా వస్తుంది? ఈ స్థితి రావాలి అంటే ఒక్క మార్గం, ఇంకెన్నో మార్గాలు లేవు.
ఉన్నది ఒక్కటే ఒక్కటి. అదే బుద్ధుడు కనిపెట్టాడు, పత్రి గారు మనకు చెప్పారు. దాన్నే బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు, పత్రి గారు శ్వాసమే ధ్యాస అన్నారు. ఎందుకు శ్వాసమే ధ్యాస ఉంచుతాం? ధ్యాన స్థితి రావడానికి, ఆలోచన లేని స్థితి రావడానికి, మనసు పని చేయని స్థితి పొందడానికి. గుర్తుపెట్టుకోండి ఇది. ఆ స్థితి అన్నది ఒక్క శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేని వల్ల, మ్యూజిక్ల వల్ల, గైడింగ్ల వల్ల, ఓంకార ధ్యానాల వల్ల, కర్మ విపాక ధ్యానాల వల్ల, ఈ ధ్యానాల వల్ల, ఆ ధ్యానాల వల్ల, ఏ ధ్యానం వల్ల రాదు. ఒక్కటే ఒక్కటి, అదే శ్వాస మీద ధ్యాస. అందుకే పత్రి గారు ఇంకేదీ లేదు కాబట్టి, ఉన్నది ఒక్కటే కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి కారణం. అంతేకాని నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచినా నీ మనసు పనిచేస్తున్నట్టే లెక్క. నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచేసి నేను ధ్యానం చేసేస్తున్నాను అనుకుంటే నువ్వు చేస్తున్నట్టు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను దీనికి ఉదాహరణ చెప్పాను, మీరు కూడా ఇవన్నీ చెప్తారనే. ఈ ఫండమెంటల్స్ మీరు నేర్చుకోకుండా ఏదేదో చెప్పేశానండి అని ఫోటోలు పెట్టేస్తే ఏంటి ఉపయోగం? మీరు ఒక గంట ధ్యానం చేయించారు అనుకున్నాం, లేకపోతే మీరు కూడా చేశారు. ఈ గంటలో మీరేం చేస్తారంటే ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే జరిగేది ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచనలు వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతారు. ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఆలోచనలోకి వెళ్ళినప్పుడు వెంటనే కట్ చేసి వెంటనే శ్వాసను గమనించరు. మీరు కాసేపు ఆలోచించాక అప్పుడు గుర్తొస్తుంది. ఏమని? అరే నేను శ్వాసను గమనించాలిగా, మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయినట్టు. ఆ స్పృహ వచ్చినప్పుడు మళ్ళా కట్ చేస్తారు. ఆ స్పృహ రావడానికి 5-10 నిమిషాలు పడుతుంది. అప్పటిదాకా అలా ఆలోచిస్తూనే ఉంటారు. దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. సరే, మళ్ళా కట్ చేసి మళ్ళా శ్వాసను గమనిస్తారు. ఏదో 2-3 నిమిషాలు గమనిస్తారు. మళ్ళా మనసు ఆలోచనలో పరిగెత్తుకెళ్ళిపోతుంది. వెంటనే మళ్ళా గమనిస్తారా? చచ్చినా గమనించారు. ఓ 10 నిమిషాలకో పావు గంటకో స్పృహలోకి వస్తారు. అదేంటి, నేను శ్వాస మీద ధ్యాస ఉంచవలసింది మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయాను అని మళ్ళా కట్ చేస్తారు. ఇలా ఈ గంట అలా చేస్తున్నప్పుడు, ఈ కుస్తీ పడుతున్నప్పుడు, ఈ తిప్పలు పడుతున్నప్పుడు మధ్యలో ఎక్కడో ఒక చోట మీకు తెలియకుండానే 1 నిమిషం ఆలోచనలు అయిపోతాయి. 1 నిమిషం ఆగిపోతాయి. ఈ గంట మీకు ఆలోచనలో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మీకు తెలియకుండా 1 నిమిషం, లేకపోతే కొంతమందికి 2 నిమిషాలు 5 నిమిషాలు ఆ స్థితిలో ఉండొచ్చు. అలా గంట అయిపోతుంది. ఓకే చెప్తారు, కళ్ళు తెరుస్తారు. ఇప్పుడు గంట కూర్చున్నారు. మీరు ఎంతసేపు ధ్యానం చేశారు అంటే కొంచెం బుర్ర ఉన్నవాడు ఏం చెప్తాడంటే 1 నిమిషమే చేశానని చెప్తాడు.
బుర్ర లేనోడు ఏం చెప్తాడు అంటే గంట చేశానంటాడు. మరి గంట శ్వాస మీద ధ్యాస పెట్టాడుగా. ఆహా, శ్వాస మీద ధ్యాస ఉంచినా కూడా నీ మనసు పనిచేస్తుంది. దేంతో ఉంచావు నీ ధ్యాస? మనసే. మనసుతోటేగా శ్వాసను గమనించావు. అంచేత గుర్తుపెట్టుకోండి, సగం శ్వాస మీద ధ్యాస మీద కూడా ఉంచారు. మరి ఒక అరగంట ధ్యానం చేసినట్ట అంటే కానే కాదు. అంచేత శ్వాస మీద ధ్యాస కూడా ధ్యానం కాదు. శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ఎంతసేపు నువ్వు మనసు పని చేయని స్థితికి చేరుకుంటావో అంతసేపే నువ్వు ధ్యానం చేసినట్టు, అంతసేపే నీకు శక్తి లభించినట్టు. గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ఫండమెంటల్ తెలియకుండా ఇప్పుడు ఏది పడితే అది కళ్ళు మూసుకుని ధ్యానం చేసేసాను అనుకుంటున్నారు. కొంతమంది మ్యూజిక్ పెడతారు, ఇంకా కొంతమంది పాటలు పాడతారు, ఇలా రకరకాలు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఈ శివుడు పాటలు పెట్టేస్తున్నారు ఈ మాస్టర్లు. ఆ శివుడు పాటలు వింటూ ఉంటే ఓ ఉర్రూతులు ఊపోతారు తన్మయత్వంలో ఆ పాటలు వింటూ. అది శరీరం ఇలా ఎదరికి ముందుకు ఊగుతుంది, ఈ సైడ్కి ఆ సైడ్ ఊగిపోద్ది, బుర్ర తిరిగిపోద్ది. ఇప్పుడు ఆ మాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ అటు చూస్తాడుగా, వీళ్ళంతా ఊగుతుంటే స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ పాటలు పెడతాడు. ఇంకా స్టేజ్ మీద వాళ్ళంతా ఎలా ఊగుతారంటే ఉర్రూతులు ఊగిపోతారు. అప్పుడు ఏమని చెప్తాడంటే వాళ్ళందరికీ నేను ఎనర్జీ పాస్ చేశానంటాడు. నా ఎనర్జీ వల్లే వాళ్ళు ఇన్ని మార్పులు వస్తున్నాయి, ఇంత అలా ఊగిపోతున్నారు అంటాడు. ఇప్పుడు చాలామంది గురువులు ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అయిపోయాక నేను ఇది కడుతున్నాను అది కడుతున్నాను అంటాడు. లక్షలు కూడా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు, గొలుసులు గాజులు కూడా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. వీడికి లాభం వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆడికి మటుకు పెద్ద బిల్డింగ్ తయారైపోతుంది కోట్ల మీద. ఉన్నారు ఇలాంటి గురువులు. అందుకే పత్రి మేడం మన సొసైటీని కమర్షియల్గా ఉపయోగించుకుంటున్నారు అందరూ అన్నారు. ఎవడొచ్చి ఎన్ని చెప్పినా, ఎన్ని కవులు చెప్పినా డబ్బుల కోసమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కనిపించట్లా. ఇంకా కొంతమంది ఒక గిన్నె పట్టుకొస్తాడు, ఇలా పట్టుకుంటాడు ఆ గిన్నె, దాన్ని ఇలా కొడతాడు. కొట్టేసరికి జూయి 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 అని ఒక 5 నిమిషాలు సౌండ్ అలా వస్తూ ఉంటుంది. హీలింగ్ మెడిటేషన్ అంటాడు. దానికి ఏదో పేరెడతారు, హీలింగ్. దానికి 40 రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి 5,000 10,000 ఫీజు. ఇది కమర్షియల్ కాకపోతే ఇంకేంటి? స్పష్టంగా చెప్పారు పత్రి గారు. డబ్బు లావాదేవీలు ఉండకూడదు 18 ఆదర్శ సూత్రాలు. అదే చెప్పారు
పత్రి మేడం స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పారు ఆవిడ. చేత గుర్తుపెట్టుకోండి, రకరకాల ధ్యానాలు లేవు, ఉన్నది ఒకటే, అదే శ్వాసమే ధ్యాస. చివరికి పత్రి గారు చెప్పింది అదే. అంచేత కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు, మనసు కూడా మూస్తేనే ధ్యానం అవుతుంది. రాసుకోండి, స్లోగన్ రాసి ముందు ఇవన్నీ ఎక్కించండి. ముందు ఎప్పటికైనా సరే, ఎందుకు మీతో మీరు చెప్పుకున్న దండిగే. ఎక్కడికి వెళ్ళినా చూస్తే అన్ని చోట్ల లోపాలు కనిపిస్తున్నాయి నాకు. మరి ఈ టాపిక్ ఇంకా జ్ఞానం గురించి వాటి గురించి చెప్పడానికి నాకు అవకాశమే ఉండట్లే. ఏదైనా చెప్పాలంటే మన జూమ్లోనే చెప్పుకోవాల్సి వస్తుంది జ్ఞానం మీద, లేకపోతే భీమవరంలో చెప్పుకోవాలి. బయట ఇంకేమైనా చెప్పడానికి కూడా లేదు. అంచేత గుర్తుపెట్టుకోండి, చెయ్యవలసింది ఏమిటి అంటే సరైన ధ్యానం, అదే శ్వాస మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి, అది చేస్తేనే నువ్వు పొందవలసింది పొందుతావు. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తెట్టుకోవాలి, చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు, కరెక్టే. కానీ ఇక్కడ మీరు పొందవలసింది ఏంటి అంటే, ఈ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళంతా రోగాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఒక రకమా ఒక లోకమా? ఎన్నో కష్టాలు ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? గతంలో చేసుకున్న కర్మలు. కర్మల వల్లే ఈ సమస్యలు, కష్టాలు, దుఃఖం, బాధలు అన్నీ వస్తాయి. కర్మే లేకపోతే కష్టమే లేదు, గుర్తెట్టుకోండి. సరైన ధ్యానం చేయడం వల్ల ఈ కర్మ యొక్క పవర్ తగ్గి తొందరగా బయటపడతారు. కొన్ని కర్మలు జీవితకాలం అనుభవించాలి. ఎందుకు అంటే అంత ఎక్కువ పాపం చేశారు, భూమి మీదకి వచ్చారు. వీళ్ళు ఎంత చేసినా తగ్గదు. కొంతమంది చిన్న చిన్న కర్మలు ఉంటాయి, వాళ్ళు కూర్చుని కొన్నాళ్ళు చేయగానే ఆ కర్మ అయిపోతుంది, తగ్గిపోద్ది. ఈ ధ్యానం వల్ల తగ్గింది అనుకుంటారు. ఈ రకరకాల ధ్యానాలు చేయిస్తారు కదా, వాళ్ళు చేయించిన ధ్యానం వల్ల తగ్గింది అనుకుంటారు. ఇంకా దేవుడు అంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, సరైన ధ్యానం చేయాలి. నువ్వు తీవ్ర సాధన చేసి నీ కర్మ ఎక్కువగా ఉంటే ఏదో 4 రోజులు, నెలలు, 2 నెలలు, 6 మాసాలు, 1 ఏడాదో నేను ధ్యానం చేశాను, నాకేం తగ్గట్లేదు, ఇంకోటి దగ్గరికి వెళ్తే తీతి మాటలు చెప్తాడు, నిన్ను బాగా గొరిగేసి పంపిస్తాడు. గొరిగించుకోవడం సరదా, అప్పటి కానీ దొరత తీరదు. అంచేత పత్రి మేడం చెప్పారు కదా, 5,000 ఇస్తే 3వ కన్ను తెరిపిస్తే అంటాడు ఎవడో. 10,000 ఇస్తే చక్కెర యాక్టివేషన్ చేసేస్తాడంటే ఇంకోటి ఇస్తే బాబానే చూపించేస్తాడంట.
ఇంకోడెవడో బాబాని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టేస్తాడంట. ఆవిడ చెప్పింది 5,000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న బాబా 5 నిమిషాలు ధ్యానం చేసి నీవు వచ్చి నీ పక్కన కూర్చుంటాడా? చెప్పినోడికి బుద్ధి లేదు, చేసేవాడికి బుద్ధి లేదు. అదే చెప్పింది ఆవిడ. ఇలాంటి మాటలన్నీ చెప్పి మభ్యపెట్టి చేస్తారు, ఫలితాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే చేయవలసింది చేయలేదుగా. ఇంకోటి కూడా గుర్తెట్టుకోండి, అన్ని రకాల జబ్బులు ధ్యానం వల్ల మాత్రమే తగ్గవు. కర్మల వల్ల వచ్చినవి ధ్యానం వల్ల తగ్గవు, కొన్ని తగ్గుతాయి. దానికి జ్ఞానం సంపాదించుకోవాలి. కర్మల వల్ల కర్మలు పోవాలి అంటే లేకపోతే అనుభవించాలి. 6 మాసాలు అవుతాయి, 6 మాసాలు, సంవత్సరం ఉంటే సంవత్సరం, నీ కర్మ తీరేదాకా. అది చేయవలసింది. నువ్వు చెయ్యవలసింది ఈ ధ్యానం చేస్తే నీలో శక్తి పెరిగి నీకున్న బాధను తట్టుకునే శక్తి నీకు పెరుగుతుంది. ఆ కష్టం కింద అనిపించదు అది. నువ్వు చేయవలసిన సేవలు చేస్తే దాని పవర్ తగ్గుతుంది. అమ్మ జీవితంలో, నా జీవితంలో జరిగింది అదే. తీవ్ర సాధన చేయడం వల్ల ఆహార నియమాలు స్ట్రిక్ట్గా పాటించడం వల్ల, అది కూడా మీరు చూసుకోవాలి. ధ్యానం చేస్తున్నారని చూస్తారు కానీ ధ్యానం ద్వారా సంపాదించిన శక్తి పోకుండా అసలు ఎవ్వడు దీన్ని పట్టించుకోవట్లేదు. చేయడమే చూస్తున్నారు కానీ చేసిన ద్వారా ఏమో కొద్దో గొప్ప వస్తే వీళ్ళు చేసే తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల శక్తి పోతుంది. ఇంకా చేయవలసింది చేసినట్టు ఎక్కడైంది? ఇది తగ్గట్లే. గురువులు మారుతారు, సాధనలు మారుతారు. పిచ్చోడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో పత్రిగారి మార్గంలోకి వచ్చాం. తెలుసుకోండి ఓపికగా. అందుకే భీమవరం రండి అంటాను వీళ్ళందరికీ. విత్తనం నాటి ఇంకా మొక్క రావట్లేదు అంటాడు. అబ్బే ఇది మంచి విత్తనం కాదని చెప్పి మళ్ళీ తవ్వేసి ఇంకో విత్తనం వేస్తాడు. అది అంతే. ఏదో విత్తనాలు మన మొక్కట్లు రోజు పోతాడు. ఈ విత్తనాల వల్ల లాభం లేదని. అలాగా ఈ జ్ఞానం బాగోలేదని గైడింగ్లోకి వెళ్ళేవాడు ఒకడు, కర్మ విపాక వెళ్ళేవాడు ఒకడు, మనీ మెడిటేషన్కి వెళ్ళేవాడు ఒకడు, సంకల్ప ధ్యానాలకు వెళ్ళేవాడు ఒకడు, ఓంకార ధ్యానాలు చేసేవాడు ఒకడు. పత్రిగారు శ్వాస మీద ధ్యాస అని స్పష్టంగా చెప్తే ఆహా అంచేత విత్తనం నాటి నీరు పోయింది ప్రతిరోజు కొద్దిగా. కొన్నాళ్ళు ఆగండి, ఎదురు చూడండి. ఎందుకు రాదు? ఆ బీజం పగిలి మొక్క బయటకు వస్తుంది. నువ్వు పడే శ్రమ ఫలిస్తుంది. అలాగే ఊరికే జ్ఞానం మొదలెట్టి ఇంకా రాలేదు ఏమన్నా షాపులో సరికా ముందు నీ సరుకు నీ చేతిలో పెట్టడానికి దొబ్బుదామని
ప్రకృతిలో నువ్వు చేయవలసింది చేస్తేనే పొందవలసింది పొందుతావు. దాని సంకల్పాలు అక్కల, తోటకూర అక్కల, ఏమక్కల గుర్తుపెట్టుకోండి. అంచేత ఈ ఉపమానాలు ఎంతో ఉపయోగం ఉంది, మనకి అర్థమవుతాయి ఆ ఉదాహరణలు చూసుకుంటే. అంచేత చెయ్యవలసిన సరైన ధ్యానం చేయండి. సంపాదించే శక్తి కోల్పోకుండా ఉండే ఆహార నియమాలు ఇలాంటివి కొన్ని పాటించండి. ఆ చేయవలసింది ఆ కర్మకు తగ్గ సాధన బాగా తీవ్రంగా చేయండి. ఫలితాలు వస్తాయి, ఎందుకు రాదు? విత్తనం వేస్తే మొక్క వస్తుంది. సరైన ధ్యానం చేస్తే ఫలితం వస్తుంది. నువ్వు గురువులు మార్చినా, మాస్టర్లు మార్చినా, సాధనలు మార్చినా, ఏం చేసినా ప్రయోజనం లేదు. చేత అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.